జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము దేవుడి వాక్యం మిమ్మల్ని బలపరచును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించను. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నామములో మనం ప్రకాశించడానికి. మరో ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా చూస్తున్నాను. వాటి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నానండి. అలాగే అనేకుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి చాలా ఎండ తీవ్ర ఎక్కువ ఉన్నదని చెప్తూ ఉన్నారు. అలాగే ఆ ఎండ తీవ్ర విషయంలో ఎవరు దాని బారిన పడకూడదు. అలాగే దేవుడు ఎండ ఆ డిగ్రీలు తగ్గించాలని, ప్రజలు తట్టుకునే అంత శక్తినివ్వాలి ఆ ఎండ తీవ్రకి అని ప్రార్థనలు చేయండి. ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడతాం. ఈరోజు వాక్య భాగము జకరియా గ్రంథము. సైన్యంకు అధిపతిమైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సైన్యంకు అధిపతిమైన యెహోవా మందిరమును కట్టుడుకే దాని పునాదిని వేసిన దినమునే ప్రవక్తల నోటన పలుకుపడిన ఆ దినం మాటలు వినువారా మీరు ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినము పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ జకరియా గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ధైర్యం తెచ్చుకోండి. ప్రవక్తల నోటు మాటలు విన్నవారా అంటే ఈ వాక్యంలో మాటలు మనం వింటున్నాం. ధైర్యం తెచ్చుకోమంటున్నాడు ప్రభు మనల్ని. ధైర్యం అంటే ఇక్కడ చూద్దామండి, దేవుడు ధైర్యంగా ఉండమని మనతో చెప్తున్నారండి. అంతేకాదు పునరుద్ధరిస్తారు అంటే తన మందిరం కట్టడానికి సైనికులకు అధిపతి అని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఆయన మందిరమును కట్టడానికి ఆ దినము ప్రవక్తలు పలికిన మాటలు వింటున్నవారా మీరు ధైర్యం తెచ్చుకోండి. అంటే మీరు వింటున్నారు, ఆ మాటలు వింటున్నారు, చదువుతున్నారు, కానీ మీరు ధైర్యం తెచ్చుకోమంటున్నారు. ఆయన మనం ఈ ఆత్మీయ జీవితంలో మనం ఏదైనా చిన్న అలజడి వెళ్ళినప్పుడు భయం వస్తుంది. భయం కాదు, ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. ధైర్యంకి మనం ముందు చూస్తే బైబిల్లో విశ్వాసం, మనకి సంపూర్ణమైన విశ్వాసం ఉంటే ఎలాంటి పరిస్థితులైనా సరే నిలబడి ఉంటామండి. హల్లెలూయా. ధైర్యంగా ఉంటామండి. ధైర్యంగా ఉండాలంటే మనం ముందు విశ్వాసంలో నిలబడితేనే ధైర్యం మనకు వస్తుంది. భక్తిలో చూడండి, యోగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ యథార్థ ప్రవర్తన నీకు ధైర్యం పుట్టించదా. నీ యథార్థ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని. అంటే మనం యథార్థంగా ఉండాలి, యథార్థ భక్తి కలిగి ఉండాలి, యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడు మనకు ధైర్యం కలుగుతుందంట. హల్లెలూయా. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలండి. మనం పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే కొద్ది రోజుల్లోంచే చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. గ్యాస్ లేదు, ఎక్కడ చూసినా భయంకరమైన ప్రమాదాలు, ఎక్కడ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితులు, మరి ఎండలు ఎలా ఉన్నాయండి. ఎండాకాలం స్టార్ట్ అయింది మొదటనే ఎంత డిగ్రీలతో ఉంటే, ఈ మొదటనే ఇంత వేడితో ఉంటే ఇంకా రాను ఈ 4 నెలలు ఎలా నడుస్తాయి అన్న భయకాంతులతో ఉంటారు. భయము. కానీ ముందు మనం దేవుడి మీద విశ్వాసం ఉంచి ధైర్యంగా ఉంటే దేవుడు మనల్ని పచ్చిగల చోట్లకు నడిపిస్తాడండి. హల్లెలూయా. మన పితరులైన ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించిన మన దేవుడు ఈ దినము ఇక్కడ ఈ పాలన చేస్తున్న వారి నుంచి మనల్ని విడిపించడా? అందుకే మనం భక్తితో ఉండాలి. ఎలాంటి భక్తి అంటే యథార్థ భక్తి కలిగి ఉంటే ఏ కోసన కూడా ఇటుపక్క మనకి ఎలాంటి మన పక్కనున్నవారు
మన కోసం మనకినబండి ఈ పక్కన ఎటువంటి నువ్వు కదలొచ్చే పడవు, ఎందుకంటే ధైర్యంగా ఉంటావు. ఎప్పుడైనా నేను కూడా వాళ్ళకిలా చనిపోవలసిన వాడినే, చనిపోవలసిన దాన్ని నేను ఎందుకు భయపడాలి, నా దేవుడికి ఎలా నిర్ణయిస్తాడే నా జీవితంలో దొరుకుతుందని నువ్వు ధైర్యం కలిగి ఉంటావు. హల్లెలూయా. కాబట్టి భయపడకు, పరిస్థితులు ఏవైనా సరే. నిన్న మార్నింగ్ ఒక వీడియో చూశానండి. నేను ఒక కరెంట్ స్తంభం ఉంది, కరెంట్ స్తంభం దగ్గర నుంచి లావా అంటే ఒక అగ్ని దాంట్లోంచి తన్నుకుంటూ వస్తుంది. అది పేకో తెలీదు, ఒరిజినలో నాకు తెలియదు మరి ఎక్కడన్నది. ఎక్కడ న్యూస్లు కూడా నేను వెళ్ళలేదు, చూశాను. ఏంటి ప్రభా ఇలా వస్తుంది అయ్యా, దీనివల్ల ఏ బిడ్డలకి గాయం అవ్వకూడదు, ఇదే ప్రార్థన అండి. అయ్యో అని భయపడిపోలేదు. చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా ఏదైనా సమాసాన్ని వినడం కానీ, ఎక్కడైనా ఒక కొండ కూలిందని వినడం కానీ, ఎక్కడైనా ఏదైనా ప్రమాదాలు వినడం కానీ, లేదంటే ఇంకేదో వినడం కానీ, ఏ కోణలో ఏ విన్నా సరే దేవుడు రాకడ వచ్చేస్తుంది, ప్రభు వచ్చేస్తున్నాడు, దేవుడు రాకడ వచ్చేస్తుంది అంటున్నారు. కాదండి, దేవుడు రాకడ ఈ క్షణము కూడా రావచ్చు. కానీ ప్రకటన గ్రంథమైన చెప్పినవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అవన్నీ ముగింపు అయిపోయాక ప్రభు వస్తాడండి. హల్లెలూయా. నువ్వు నేను కూడా ధైర్యంగా ఉండాలి, అల్లాడిపోకూడదు, పిరుకు పందలా ఉండకూడదు. భయము మనలో ఎప్పుడు వస్తుందంటే దేవుడికి విరోధమైంది ఉన్నప్పుడే భయం వస్తుంది. ఎక్కడ ఏం జరగని నీలో ధైర్యం రావాలి. ప్రభా నువ్వు వస్తున్నావు ప్రభా, అయ్యా నిన్ను ఎదుర్కొనే శక్తి నాకు దయచే, నా పాకారం పడిపోకుండా నువ్వు కట్టు ప్రభా అని నువ్వు ప్రార్థించాలి, ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ఉంటే కనుక బుద్ధి కళ్ళ కణికల వల్లే దేవుడు రాకను ఎదుర్కొంటావు. లేదు పిరుకుగా ఉన్నావంటే విశ్వాసంలో తొలగిపోతావు, పిరుకుగా ఉంటావు, అపవాది నిన్ను భయపడతాడు. చూడండి పేతురు గారు మరి దేవుడితో పాటు నీటి మీద నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక పేతురు గారే. అంత ధైర్యవంతుడు, సాహసం చేశాడు, ప్రభుతో కొంతవరకు నడిచాడండి నీటి మీద, సముద్రంలో. మరి అది సముద్రమో గోదావరో నాకైతే తెలియదు, కానీ అక్కడ ఓడ దిగి నడిచాడంటే అండి, నడిచి కొంతవరకు వచ్చేసాడు. చూడండి కొంతవరకు వచ్చాడు. ఆ నడక అటు ఇటు చూడకుండా ప్రభు వైపు చూసి నడిస్తే ప్రభుని అందుకుండాడండి. హల్లెలూయా. మరి ఈ సగం నడిచే ఉన్నాడని మనం చెప్పాం. ప్రభుతో పాటు పూర్తిగా సముద్రం మీద నడిచిన పేతురు గారు అని చెప్పుకుందామండి మనం. హల్లెలూయా. కానీ పేతురు గారు కొంత నడిచాడని చెప్తున్నాం మనం. ఎందుకు? ఆ కొంత నడిచేటప్పటికి ఎక్కడో అలసట విన్నాడు, భయపడ్డాడు, ములుగు సాగిపోయాడు. చూసారా, అదే ధైర్యంగా ప్రభు వైపు చూసుకుంటూ సాగితే నీటి మీద నడిచేద్దుడా పూర్తిగా. ఏమనండి, అలాగే మనము కూడా ఈ ఆత్మీయ జ్యోతిలో ప్రభు వైపు చూసుకుంటూ నడవాలి. ఇటుపక్క అటుపక్క చూడకూడదు. మనం చూస్తే ఏమవుతుంది? భయం గురి చేస్తుంది అండి. ఈ అంధకార చీకటి నాదులతో మనం పోరాడుతున్నాం. ఈ పోరాడినప్పుడు ఎలా ఉండాలి? మనం ధైర్యం కలిగి ఉండాలి. ఆ ధైర్యం నింపేవాడు మన దేవుడు, ధైర్యం ఇచ్చినవాడు ఆయన. కాబట్టి ధైర్యంగా నువ్వు ఉంటే దేవుడు ఆత్మ నీలో పని చేస్తుంది, ఇంకా ముందుకు తీసుకెళ్తుంది, అనేకవారిని బలపరుస్తావు నువ్వు. హల్లెలూయా. మాటలు వింటుంది ప్రియ సహోదరా సహోదరాల, మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు భయపడుతూ ఉన్నావేమో, భయాన్ని ఈరోజు విడిచిపెట్టు. భయం ఆవరిస్తుందంటే దేవుడికి విరోధమైన వస్తువు నీ దగ్గర ఉన్నది, అది నువ్వు తొలగించు. ఎవరైనా ఒక మాట అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడడం మానేస్తావు కదా. మరి దేవుణ్ణే సిలువెక్కించాడే ఈ అపవాదిగాడు మన పాపాలను పెట్టి. మన పాపాలు విడిచిపెడితే ఆయన సిలువ క్షమ కొంచెమైనా తగ్గుతుంది కదా. మరి నువ్వు ఎవరైనా ఒక మాట అంటే నువ్వు అంత పౌరుషంతో ఉన్నవాడివి, దేవుణ్ణి అంత గాయపరిచాడు, దేవుడికి మనకి వైరం కలగజేస్తున్నాడు ఈ అపవాది. మరి అతని పట్ల నువ్వు ఎంత పౌరుషం కలిగి ఉండాలి? నా ప్రాణం పోయిన అపవాదికి నేను అవకాశం ఇవ్వనని పౌరుషం కలిగి ఉండాలి. ఇలాంటి పౌరుషం కలిగి ఉంటే ముందుకు సాగుతావు. కాబట్టి ప్రియ సహోదర సహోదరాల, దేవుడు నీతో చెప్తున్న మాట, నువ్వు ఈ ఆత్మీయ జీవితంలో వెళ్తున్నప్పుడు అటు కుడుకు కానీ ఎడమకు కానీ తిరక్కు. నేను దేవుడు ఆవరించి ఉన్నాడు, ముందుకు సాగిపో. నువ్వు పరిచర్లోనే సరే భయపడకు, ప్రార్థన చేసే విషయంలోనే భయపడకు. దేవుడి పరిచయం నువ్వే కోణంలో చేస్తున్నా సరే
భయపడకు. కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రార్థన గ్రూపులు గుంపలుగా నడుస్తున్నాయండి. ఓ ప్రార్థనలు చేసేస్తారు. ఎదటి వాళ్ళతో సమాధానం కలిగి ఉండలేరు. ఒక 10 నిమిషాలు వాళ్ళతో సమాధానం కలిగి కలిసిమెలిసి ఉండి నువ్వు ప్రార్థించి ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ భూమి మీదే నీ తోటి సహోదరులు కుటుంబంలో ఉన్న వాళ్ళతో నువ్వు సమాధానం కలిగి ఉండవు. దేవుడి రాజ్యంలో నిత్య రాజ్యంలో ఎలా కలిసి ఉంటావు ఒక్కసారి ఆలోచించు. ఎవరితోనే నీకు మాటలు లేకపోతే ఈరోజే సమాధానం కలిగి ఉండు. చూడండి, ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మనకి చూస్తామండి హగ్గై గ్రంథంలో మరి 2వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చూడండి. ఈ హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చెప్తున్నాడు చూడండి, యూదా ప్రజలకి మీరు ధైర్యంగా ఉండండి, యూదా జనులారా మీరు అందరూ కూడా ధైర్యం తెచ్చుకొని పని చేయండి, నేను మీకు తోడుగా ఉన్నానని ఇక్కడ సెలవిచ్చారు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తుందండి, మీరు ధైర్యంగా ఉండండి. ప్రజల్లారా ఈ మాటలు ఏంటంటే మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా ఉండి నీ పనులు నువ్వు చేసుకో, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వే పనులు చేస్తున్నప్పటికీ కూడా కష్టించి పని చేస్తున్నావా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. యథార్థంగా ఉన్నావా, దేవుడు నీకు తోడున్నాడు. అంతే తప్ప లంచాలు తీసుకుంది, దేవుడు నాకు తోడున్నాడు. ఒక హాస్పిటల్లో పనిచేస్తూ హాస్పిటల్లో సూదులు మందులు ఇండిషన్లు తెచ్చేసి అమ్మేసుకొని దేవుడు నాకు తోడున్నాడు. ఒక అంగళబడిలో పని చేస్తూ గుడ్లు తెచ్చి అమ్మేసుకుని దేవుడు నాకు తోడున్నాడు. లేకపోతే ఓ పనులు చేసి వాళ్ళు డమ్మి పనులు చేసి ఏదో కొంత చేసేసి నా ఆత్మలో నీరసమని ఆ వంకలు చెప్పేవాళ్ళు దేవుడు. ఇలాంటివి చేయకండి, యథార్థం పనులు చేయండి, యథార్థంగా చేయండి. మీరు చేసే జాబుల చోట దేవుడు మీకు తోడై ఉంటాడు. మీ కష్టాన్ని 200గా దీవిస్తాడు. నువ్వు యథార్థమైన భక్తి చేయి, నిన్ను ఇంకా దేవుడు పునరుద్ధరిస్తాడు. నిన్ను నీ కుటుంబానికి క్షేమము కలగజేస్తాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు దేవుడు నీకు ధైర్యపరుస్తాడు. యథార్థ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. యథార్థమైన ప్రవర్త దేవుడు రాకలో నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. ఆ రీతిగా నీవు ధైర్యంగా ఉండి. చూడండి, మనం ఆదికాండంలో ఒక మాట చూస్తాం చూడండి, ఏమంట, నీవు నీ క్రియలను బట్టి నీ వాకిట్లో పాపం పొంచి ఉంటుందంట. కాబట్టి మన క్రియలు మంచి ఉంటే మన వాకిట్లో దీవెళ్ళు దేవుడు నిండుగా కుమరిస్తాడండి. మన క్రియలు పరిశుద్ధపరచుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం. పిరుకుగా మనలో ఉన్నాయన్నిటిని ఈరోజు పెరుకు పాడేసుకుని ధైర్యంగా ఉందాం, ముందుకు సాగిపోతాం, విశ్వాసంతో సాగుదామండి. దేవుడి మీద విశ్వాసం ఉంచుదాం, ధైర్యం పొందుకొని ప్రభు రాకల్లో సిద్ధపడదాం. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకోండి. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.